పాకిస్తాన్ జర్నలిస్ట్ హసన్ కొన్ని సంచలనమైన కామెంట్లు చేసినాడు. పాకిస్తాన్ ఇండియా విభజించబడినప్పుడు నెహ్రూ ఇండియాలో ఉన్న ముస్లింలందరినీ పాకిస్తాన్ కి పంపించి ఉంటే ఈ రోజు భారతదేశం అమెరికాను మించిపోయి ఉండేది. చైనాను, అమెరికాను, సింగపూర్ ను మించిపోయి ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఉండేది. కానీ నెహ్రూ ముస్లింలని మీకు నచ్చిన చోట ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, పాకిస్తాన్ లో ఉండొచ్చు అని చెప్పినప్పుడు సో అందుకే ఇండియా వెనకబడిపోయింది అని పాకిస్తాన్ జర్నలిస్ట్ సంచలనమైన కామెంట్ చేసినాడు. ముస్లింలందరూ పాకిస్తాన్ లోకి వెళ్లి ఉంటే పాకిస్తాన్ మరో సిరియా, గాజా లాగా తయారయ్యేది. ఇండియా మాత్రం ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండేదని చెప్పి పాకిస్తాన్ జర్నలిస్టు ఒక మీడియా సమావేశంలో పాకిస్తాన్ లో కూర్చొని ఈ సంచలనమైన కామెంట్లు చేసినాడు. సో భారతదేశం ఇలా ప్రపంచంలో నెంబర్ 1 కాకపోవడానికి ముఖ్య కారణం నెహ్రూ, గాంధీజీ అని చెప్పి ఆ జర్నలిస్ట్ హసన్ అనే జర్నలిస్ట్ ఒక మీడియా ఇంటర్వ్యూలో కామెంట్లు చేసినాడు. సో మీరు ఏమనుకుంటున్నారు? నిజంగానే మహాత్మా గాంధీ, నెహ్రూలు ఈ ముస్లింలందరినీ పాకిస్తాన్ కి పంపించి ఉంటే ఈ రోజు ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా అయ్యేది అని చెప్పి హసన్ చేసిన కామెంట్స్లలో మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.